అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మన నారా లోకేష్ గారు. ఈరోజు మన రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గతంలో మన నారా లోకేష్ గారు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని విడతల వారీగా విడుదల చేస్తానంటూ విద్యార్థులకి మాట ఇచ్చారు. లోకేష్ గారు చెప్పినట్లుగానే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ను 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 1788 కోట్ల రూపాయలు ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల విద్యార్థులకు సుమారు వివిధ కళాశాలలో 10 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఆగిపోతే వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు మన నారా లోకేష్ గారు. అంతేకాదు ఎవరైనా ఫీజు కట్టలేదనో లేకపోతే ఫీజు గురించో ఏ విద్యార్థినైనా కూడా ఇబ్బంది పెడితే ఆ కళాశాల పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుకి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని చాలా హర్షం వ్యక్తం చేస్తూ, అంతేకాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి వాళ్ళ బిడ్డల చదువుకి ఇక నుంచి ఏ డోకా లేదు అని వాళ్ళు గుండెల మీద చేసుకుని చదువు ఏ విధంగా కూడా ఆగదు, ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక విద్యా విలువ తెలిసినటువంటి వాడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండటం మా బిడ్డల అదృష్టం అంటూ ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రం అంతటా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ అన్న. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లోకేష్ అన్న.